పిల్లరా, గాడ్ ఈజ్ స్పిరిట్ అని రాయబడింది దేవుని వాక్యంలో. గాడ్ అంటే స్పిరిట్ అని అంటే, స్పిరిట్ అంటే ఆత్మ. కనుక ఆత్మ కనపడుతుందా మనకు? కనపడదు. కనుక కనపడని దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆయన యొక్క సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు. ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక ఆయన ఏం చేయబడ్డాడు? మనము నిరభ్యంతరంగా తిరుగుతున్నాము. మన దేశంలో ఎక్కడైనా నిరభ్యంతరంగా తిరగచ్చున్నాం. కనుక నీ జీవితంలో నువ్వు కూడా నిరభ్యంతరంగా నువ్వు ఉన్నావా? ఉంటే మంచిది, లేకుంటే ఇప్పుడే నీ జీవితం మార్చుకో. నువ్వు మారు ఫస్ట్, తర్వాత నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు, నీ యొక్క వీధి, నీ గల్లీ, తర్వాత నీ గ్రామం, ఆ తర్వాత నీ గ్రామం నుంచి స్టార్ట్ కావాలి. చూడండి ప్రియులారా, దేవుడు మనకు తెలియజేసే ఈ మాటలు, నిరభ్యంతరం అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. నిరభ్యంతరంగా ఎవరు కూడా తిరగలేకపోతున్నారు ఈ లోకంలో. చూడండి గ్రామంలో కానీ చూడండి వాళ్ళ ఇంట్లో కూడా నిరభ్యంతరంగా తిరగలేకపోతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లోనే కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు అనమాట. మరి వాష్రూమ్లో కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు. ఎందుకంటే వారి పాపం అలాంటిది.